ఎలా సార్ అంటే ఇప్పుడు ఈ రంగస్థలం నుంచి టీవీ నుంచి సినిమాకి వచ్చాక ఇప్పుడు జీవితం బాగుందనిపిస్తుందా, హాయిగా ఉందనిపిస్తుందా? అంటే అంత కష్టం ఉండదు కదా మీకు? కష్టం ఉండదండి, హాయిగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా బ్రతుకు నడిచిపోతుందండి. ఇక్కడ బ్రతుకు నడిచిపోతుంటే కష్టం కూడా సుఖంగానే ఉంటుంది. అవును అవును అవును. బ్రతుకు నడిచే దాంట్లో కనుక ఎగుడు దిగుళ్ళు ఉన్నా, నడవటానికి కష్టంగా ఉన్నా, మనకి సుఖం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. అవును, అంటే అప్పటి జీవన శైలి కూడా చాలా డిఫరెంట్గా ఉండేది మీకు. ఊళ్ళకి మార్పులు అంటే మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీలో మా ఆవిడ నేను ఒక ప్లానింగ్ ప్రకారం నడిచిన వాళ్ళం ఇద్దరం. మనకు వచ్చేదంతా, మనం ఖర్చు పెట్టాల్సిందంతా మనం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు చేయాలి. మీ చిట్కాలు చెప్పండి సార్, ఎలా నడిపించేవారు ఇల్లు? అంటే ఎంత వచ్చింది అవన్నీ కాదు, ఆవిడే నడిపించేది, నేను ఆవిడకే ఇచ్చేవాడిని. అంటే మీ దృష్టిలో రెండు రూపాయలు వెనకేసుకోవాలంటారా? తప్పనిసరిగా. ఇవాళకి కూడా నేను 2 రూపాయలు కాదు 20 రూపాయలు వెనకేయమని చెప్తాను. ఇవాళకి కూడా మేము ఎక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళం కాదు. ఎప్పుడన్నా చూస్తే సినిమా చూసేవాళ్ళం. గతంలో కూడా నాటకం మీద కూడా 300 రూపాయలు వస్తే 3 రూపాయలు నేను బాబా గారికి పంపుకునేవాడిని. అప్పుడు టిల్ టుడే యూ డూ దట్. పర్సెంటేజ్ ఆయన పంపుకుంటూనే ఉంటాను. పుట్టపర్త సార్, లేకపోతే షిరిడి బాబా గారు? షిరిడి బాబా గారు. షిరిడి బాబా గారి భక్తులు మీరని తెలుసు బాగా, ఎంత చాలా చాలా భక్తులని. అది భక్తులు తెలిసినా తెలియకపోయినా మన ధర్మంగా, అంటే ఆయన వల్ల మనకు వచ్చింది భిక్ష అనుకొని నేను ఏదో ఒకటి జరుగుండాలి కదా సార్ మీకు అంత. అంటే నా సంస్థ పేరే అది, శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు. అయినా కూడా శ్రీ సాయి ఆర్ట్స్ అని పెట్టడానికి కూడా అంటే ఈ కారణం ఏంటి అంటారా? అప్పుడు అంది మన సంస్థ పేరు ఏం పెట్టుకోవాలంటుంటే బాబా గారి పేరు పెడదాం అంది మా ఆవిడ. అంటేనే సాయి ఆర్ట్స్ అన్నాం. అంటే అప్పుడు ఏం జరిగేది, 300 మిగిలేవి నాటకం ఆడొస్తే. ఆ 300లో కూడా మా తెనాలి స్టేషన్కి వెళ్ళే పక్కనే బాబా గారి టెంపుల్ ఉండేది. ఆ హుండీలో 3 రూపాయలు వేసి వెళ్ళిపోయేవాడిని. అంటే భగవంతుడి స్పర్శ ప్రతి వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా తెలుసుకోవాలంటారు కదా. బాగా ఎలా చెప్పండి, ఎలా ఎట్లా అంటే నేను గురువులందరూ ఒకటిగానే భావిస్తాను. నేను అయ్యప్ప గారి భక్తుడిని. అవును, అయ్యప్ప మాల కూడా చాలా 84 నుంచి 39 సంవత్సరాలు. మొన్న ఫిబ్రవరిలో కూడా వెళ్ళొచ్చాను. ఇప్పుడు ఈ ఫిబ్రవరికి వెళ్ళడానికి ఏమైంది, బైపాస్ చేశారు కాబట్టి చన్నీళ్ళు చేయకూడదు, కాస్త ఎండలో వచ్చాక వెళ్ళండి అంటే రేపు మార్చిలో వేసుకొని ఏప్రిల్కి వెళ్దాం అనుకుంటున్నాను. మాల వేసుకుంటారా మీరు ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం అంత నిష్టగా పాటిస్తారా? అదే నాకు భిక్ష అన్నం పెట్టింది ఈ స్వామి. అన్నదాన ప్రభువే శరణం అయిపోయి నాకు అంత నమ్మకం. అయితే ఏంటంటే బాబా గారు కూడా ఒక గురువే కాబట్టి మేము ఆయనకి పంపుకోవటానికి అలవాటు పడిపోయాను మొదటి నుంచి. బాబా గారి గురించి మీకు ఏమైనా అనుభవాలు అయ్యాయా? అంటే చాలామంది చెప్తారు, ఇలా నేను అనుకున్నాను జరగదు ఇంకా అని అనుకుంటున్న సమయంలో ఒక అవన్నీ ఈయన రూపంలో జరిగాయి మాకు, అయ్యప్ప గారి రూపం, అయ్యప్ప స్వామి రూపంలో. చెప్పాలి అంటే మీకు 84లో వేసుకున్నాక 94లో నేను అనుకున్న పైకెక్కుతూ నేను వెళ్ళి మరి ఎవరిని అడగలేను. మా అత్తయ్యలు ఉండేవాళ్ళు ఇద్దరు, వాళ్ళు అడుగుతుండేవాళ్ళు, ఎరా నువ్వు నాటకాలు వేయటమైనా టీవీలో కనిపించేది ఏమైనా ఉందా అని. మరి వాళ్ళందరూ ఇట్లా అడుగుతున్నారు, నన్ను ఎట్లా చేస్తావో తెలియదు, నాకు టీవీలో చేయాలని ఉంది, టీవీలో నాకు అవకాశాలు ఇప్పించు. అయితే నేను వెళ్ళి అడగటానికి ఇక్కడున్నాను, నేను అవేమో ఎక్కడో ఉన్నాయి, ఎవరి ద్వారా అడిగిస్తావో నాకైతే తెలియదు, నా చేత పని చేయించుకున్న వాళ్ళు ఎవరు నాకు డబ్బులు ఎగ్గొట్టడానికి వీల్లేదు, నా ఉద్యోగం పోకూడదు అన్నీ. ఓకే, కొండెక్కుతూ అదే ఇరుముడితో కొండెక్కుతూ అనుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఈటీవీ వాళ్ళు యాజమాన్యం నన్ను పిలిచారు, ఉంచుకున్నారు. అప్పుడు ఒక మాటల సందర్భంలో నేను అన్న కూడా అన్నా, ఏదైనా కంటిన్యూస్గా ఉండే సీరియల్ వస్తే చెప్పండి సార్, నేను జాబ్ వదిలేస్తాను అన్నాను. అంటే రామారావు గారు కోపడ్డారు. రమణ గారు తప్ప మాట అనకండి ఇంకెప్పుడు, మీరు జాబ్ మాత్రం వదులుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. మీ వీక్ పాయింట్ ఏంటో చెప్పాను. నేను చెప్పాను, నాకు అలవాటు లేదండి, అందుకని నేను డిపార్ట్మెంట్స్లో వెళ్ళను,
ఫ్యామిలీ ఏమో పెద్దది నాకు, అందుకని అవును, అంటే మీరు అనేది లంచాలు తీసుకోవడం అలవాట్లేదు ఆ, అంతే. ఆ, మామూలుగా ఆ మాట మీరున్న మనం డిపార్ట్మెంట్ అలాంటిదే కదా. బహిరంగంగా అనుకోకుండా నేను సైలెంట్గా అన్నా మీతో. అది సైలెంట్, అర్థమైంది. కాబట్టి మరి ఇలా అయితే నేను సెలవు పెట్టుకొని పని చేసుకుంటే తప్పుగా ఉండదు, నాకు ఏదైనా వర్క్ ఇస్తూ ఉండండి అంటే, మీకు ప్రతి నెల మేము ఒక 4-5 రోజులు వర్క్ ఇస్తాం, చేసుకోండి, ఉద్యోగం మాత్రం వదిలిపెట్టదు అన్నాడు. ఆయనే కాదు, తర్వాత ఎండీగా చేసిన ప్రసాద్ గారు కూడా ఇప్పుడు నా షూటింగ్ స్పాట్లోకి వస్తే నేను లేచి నుంచునేవాడిని సహజంగా, పలకరించి వెళ్తూ మీరు జాబ్లో ఉన్నారు కదా, జాబ్లో అని వెళ్ళేవాడు. అంటే మానేశానేమో వద్దనేవాడు. అట్లాగే నాకు వచ్చిన అధికారులు కూడా నాకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెప్పించి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చి చాలా హెల్ప్ చేసి పెట్టారు. ఓడి ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ మనకి, నంది నాటకాలకు కానీ ఏ నాటకానికి వెళ్తున్నా. ఒకవేళ మన కల్చర్ డిపార్ట్మెంట్ నాటకాలు ఎక్కువ ఆడా నేను, మన రమణాచారి గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన వాటన్నిటికీ నాకు లెటర్ రాసి పంపించి ఓడి తెప్పించేవాడు. అట్లా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. లేకపోతే నేను రంగస్థల నటుడిగా హైదరాబాద్లో నిలబడగలిగేవాడిని కూడా కాదు. నాకు అంత అవకాశం ఇచ్చారు. ఎందుకంటే అంటే నా ఊరంటే నాకు ఒక గొప్పతనం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా, ఇక్కడ ఉన్న వాళ్ళైనా హెమాహెమీలు ఉన్నారు. మరి వాళ్ళందరి ముందు నేను కూడా ఒక రేణువుగా లాగా అయినా నుంచోగలిగాను అంటే కారణం రమణాచారి గారు, రసరంజన సంస్థ. ఇప్పటికీ ఎప్పటికీ నేను దండం పెట్టుకుంటా వాళ్ళకి. సార్, ఈ అయ్యప్ప స్వామి మాల మీరు మొదటిసారి వేసుకున్నప్పుడు 84లోనా? 84. ఎవరు నేర్పించారు మీకంటే ఈ పద్ధతులు? ఇది మాల మాకు ఫస్ట్ ఏంటంటే మాకు సద్గురు రామదాస్ మహారాజ్ అని మాకు మన శృంగేరి పీఠాధిపతి గారి సహపాఠి ఉండేవారు, చనిపోయారు ఆయన. చాలా పెద్ద గురుస్వామి గారు ఆయన, రాజరాజేశ్వరి దేవి ఉపాసకులు తెనాల్లో. ఆయన ద్వారా మాకు చేశారు. తర్వాత నాకు 84లో కూడా అనుభవం ఏంటంటే, 84లో ఇరుముడి కట్టుకున్నప్పుడు మేము మా ఊరి శివాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఇరుముడి లోపల పెట్టాలి భోజనాలకు వెళ్ళాలంటే మధ్యాహ్నం. ఆ వెళ్ళబోయే ముందు ఆ డోర్ దాటుతుండగా కళ్ళ ముందు మంచి మెరుపు మెరిసింది నాకు. ఆ మెరుపులో నాకు ఒక వెండి విగ్రహం కనపడింది ఇట్ట, మన గౌతమ బుద్ధుడి మొహంలాగా ఇక్కడ దాకా కనిపించింది. ఏంటి కనిపించింది అని అనుకున్నాం. సరే వనయాత్ర చేసాం. వనయాత్ర 13వ తారీఖు అయిపోయింది. 14వ తారీఖు జ్యోతి చూసి 15 మార్నింగ్ దర్శనానికి వెళ్ళాం. అదే బొమ్మ అక్కడ కనిపించింది నాకు. అక్కడ నేను అసలు అప్పటికి ఇప్పటికి నాకు ఆన్సర్ లేదు. అది అక్కడ నేను ఇక ఇదైపోయా. ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే ఒక మనకి సంబంధం లేని కేసులో నేను ఇరుక్కోబోతున్నాను అనేది అర్థమైంది. మనకి సంబంధం లేని కేసులో. అప్పుడు నేను దండం పెట్టుకున్నా. ఇందులో నిజాలు నీకు తెలుసు, నేను ఎవరికి చెప్పినా చెప్పకపోయినా. మీకు ఎలా తెలిసింది అసలు ఇరుక్కోబోతున్నట్టు? కానిస్టేబుల్ వచ్చి చెప్పాడు. కానిస్టేబుల్ వచ్చి, సార్ మిమ్మల్ని ఒకసారి కలవమంటున్నారు సార్, వాడు ఎక్కడికి పారిపోయింది మీకు తెలుసు అంటున్నారు, మీరు కనుక చెప్పకపోయేటట్టయితే మిమ్మల్ని కూడా తీసుకెళ్లాల్సి వస్తుందని చెప్పాడు సార్. అంటే నా మీద వాళ్ళకి డౌట్ ఉన్నట్టే కదా. అవును. మనకేం సంబంధం లేదు ఆ కేసు. వాళ్ళు ఏదో తగాదాలు ఉన్నాయి, వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు చంపుకున్నారు. ఇది ఎప్పుడు శబరిమల నుంచి వచ్చాను, మర్నాడు పొద్దునే జరిగింది నాకు అనుకున్నా. ఇక అప్పుడు దండం పెట్టుకున్నాను, నాయన నాకేం సంబంధం లేదు, నీకు తెలుసు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు అంటే. ఇక నా జోలికి ఎవరు రాలే. తర్వాత కూడా అసలు ఎవరు రాలేదు, నన్ను ఏం అడగలేదు. ఆ కేసు ధరను వాళ్ళు ఏదో ఫైనల్ చేసుకున్నారు, అయిపోయింది. ఇక మళ్ళీ వచ్చేటప్పటికి ఏమైనా వేయాలి కదా, మరి ఏంటి సంవత్సరం వేస్తాం ఏమో, అదే ఉండేది ఎప్పుడు. అంటే వేయాలా వేద్దామని అట్టా ఒక 3 సంవత్సరాలు మమ్మల్ని బలవంతంగా వేయించినట్టు మా గురుస్వామి. ఒల్లూరు వెంకటరామ గారు మీకు తెలిసే ఉంటారు, మాయల్ పక్కీరు వేషం చేసేవారు. అవును. వాళ్ళ పెద్ద అబ్బాయి గారు మా గురుస్వామి, ఒల్లూరు చంద్రశేఖరరావు గారు. అంటే ఆ తాతయ్య స్వామి గారి ఫ్రీ శిష్యుడు ఆయన ఆధ్వర్యంలో మేము మొదటి 3 సంవత్సరాలు
40 రోజులు భజనలకు వెళ్ళేవాళ్ళం ట్రాక్టర్ వేసుకొని. పాడతారా సార్ భజనలు అవి? మీరు పాడతారా? నేను పాడను కానీ పక్కన తగ్గి నాకు తాళ జ్ఞానం అంటే పాట జ్ఞానం తక్కువ. అందుకని నేను తాళం వేయటం, తర్వాత ఏ పాటలు వరుస ఉండేది మాకు, ఆ వరుస చెప్పటం, భజన కండక్ట్ చేయటం, దేవుడికి అలంకరణ చేయటం, ఇవన్నీ చేసేవాళ్ళం. అవును, అన్నేళ్ళుగా మరి చేస్తే ఇక అలవాటు. 3 ఏళ్ల తర్వాత 86లో ఏమైంది, గురుస్వామి గారు ఏమన్నారు, పంబలో మనకి విరి దొరకలేదు రమణ గారు, మనం వచ్చేసేయాలి వెనక్కి, ప్రతి సంవత్సరంలాగా పంబలో మనకు భోజనం ఉండదు ఈ సంవత్సరం అన్నారు. సరే అవకాశం ఉంటే ఎవరన్నా దొరికితే, నేను ఉండేవాళ్ళు కనుక ఎవరన్నా దొరికితే తెలిసిన వాళ్ళు, నేను వంట ఏర్పాటు చేయించి మనకు పెట్టిస్తాను సార్ అన్నాను. అన్నాక 3 రోజులు అయినాక తెనాలి వెళ్తుంటే ఆయన ఒక స్వామి ఎదురయ్యాడు, సాంబశివరావు స్వామి. స్వామి ఎప్పుడు వెళ్తున్నారు మీరు ఏంటని అడిగాడు. నన్ను అడిగాడు, నేను అడిగా. నేను మీకు డిసెంబర్ నుంచి అక్కడే ఉంటాను స్వామి అన్నాడు ఆయన. వాళ్ళు వీరు ఉంటుంది అంటే, మరి ఇట్లా మేము 14వ తారీఖు కనుక వస్తే మాకు ఏమైనా భోజనాలు అరేంజ్ చేసి పెడతావు అన్నాడు. అయ్యో ఎంత భాగ్యం స్వామి, చేద్దాం. ఎంతమంది ఉంటారు? 40 మంది ఉంటాం అన్న. చేద్దాం స్వామి రండి అన్న. రండి అంటాం కాదని నేను డబ్బులు ఇవ్వయా 500. వద్దు స్వామి అప్పుడు ఇది లేదని బలవంతాన 500 చేతులు పెట్టేసేసి వెళ్ళిపోయాను నేను. ఆ మాట తర్వాత వెళ్ళి చెప్పి ఆయనకి చేతి మా తోటి మిత్రులంతా తర్వాత గొడవ చేశారు ఆయన. వాడికి ఒక్కడికి అవకాశం ఇటువంటి, మేము కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం కదా, పంబలో చదివి వాడు పెట్టిస్తానంటే మీరు ఎందుకు ఒప్పుకున్నారు, ఇట్లా అన్న కూడా అన్నారు ఆయన. సరే పంప వెళ్ళాం. అయితే 13వ తారీఖు 14వ తారీఖు పడుకున్నాం, మధ్యాహ్నం ఆకలి వేస్తుంది, 11 అయింది అప్పటికే. అందరు స్నానాలు చేసి వచ్చారు. ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, నాకు వెళ్తాను తెలియదు. మీరు అంతకుముందు వెళ్ళొచ్చినా మిమ్మల్ని వెళ్ళామంటే అక్కడ దాకా వెళ్ళొచ్చి కనపడలేదు అంటున్నారు. కళ్ళల్లో నాకు నీళ్ళు వచ్చేసినాయి, ఏడుపు వచ్చేసి స్వామి ఇదేంటి మరి నీ నోటి ఎందుకో పెట్టిస్తామని అన్నాము. నా కుటుంబంలో ఎవరు చేసిన పుణ్యం ఉన్నా ఎంత అది అడ్డుపడి ఇవాళ భోజనాల భిక్ష ఏర్పాటు చేయాలి అన్నాక ఈయన స్నానానికి వెళ్ళాడు మా గురుస్వామి. వెళ్ళిన తర్వాత సాంబశివరావు గారు ఎదురయ్యాడు. ఈయన ఫలానా తోటండి వీరని చెప్పి తీసుకెళ్ళి ఆయన చూపిస్తే ఆయన వచ్చేసేసి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి భోజనాలు పెట్టించాడు. మొదట పెట్టిన 12 మందికి మా పెద్ద అబ్బాయి చేత కల్పించాడు విస్తళ్ళు పంబలో. రెండోసారి విస్తళ్ళు పెడుతుంటే మావాడు అన్నాడు, నా అసిస్టెంట్ అన్నయ్య స్వామి నేను కలుపుతాను అన్నాడు. వాడు నా దగ్గర అసిస్టెంట్కి పని చేస్తున్నాడు. సరే అలా చేయమని వాడు చేశాడు. మూడోసారి నేను ఎత్తుదామంటే ఊరికో కరణం స్వామి, నువ్వు కరణం అయ్యి ఉండి నువ్వు ఎత్తటం ఏంటి, మేము ఎత్తియటం ఏంటి, ఆ పాపం మాకు వచ్చేది పుణ్యం సంగతి దేవుడు ఎరుగు అని నన్ను అసలు ముట్టుకొని ఇలా వాళ్ళే తీసుకెళ్ళి కలిపారు. అప్పుడు నాకు తర్వాత ఉద్యోగం వచ్చింది. అంటే నా సెంటిమెంట్ అనమాట. పంబలో చదివి పెట్టుకుంటే మనకి భుక్తి దొరుకుతుంది అంటారు సహజంగా. నాకు వెంటనే ఇప్పుడు ఇది 86 జరిగింది, 87లో నాకు మార్చిలో జాబ్ వచ్చేసేసింది. సర్వీస్ కమిషన్ ద్వారా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాను. అట్లా అనమాట. తర్వాత ఏమైంది, 95లో సంవత్సరం సెలవు పెట్టాను, వచ్చాను, ఇక్కడ వర్క్ చేశాను, వెళ్ళిపోయాను. వీళ్ళంతా నువ్వు ఓకే మంచినట్టుడు, నువ్వు వస్తే నీకు ఇక్కడ ఆఫర్స్ ఉంటాయి, నువ్వు రా అన్నారు. వెళ్ళటానికి ఏది, మనం అక్కడ ఉండిపోయాం. సరే నేను వెళ్ళి అడిగా, నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అని. ఆమె మీ సర్టిఫికెట్లోనూ అన్నీ పెట్టి రిప్రజెంటేషన్ ఇవ్వన్నారు. సరే తయారు చేసి తీసుకెళ్ళి ఇచ్చా. అన్నయ్య అవకాశం లేదన్నయ్య నీకు అన్నాడే అన్న. నీకు డిగ్రీ కాలేదన్నాడు. చూడండి అసలుకి ఎంత దెబ్బ అది. అవును, డిగ్రీ ఉన్న వాళ్ళకే అన్నయ్య నీది మెట్రికులేషను, నువ్వు డిగ్రీ కాలేదు అన్నాడు. అనేటప్పటికి అసలు ఇక కిన్నున్న అయిపోయా. ఏం చేయాలి, ఏంటయ్యా ఎట్లా చేసావు, ఇదేంటి పరిస్థితి. సంవత్సరమేమో అక్కడికి పోవాలని అడిగాను, పంపించావు. నేను నటించాలని ఉందన్న నటింపజేసావు. నాకు ఎవరు డబ్బులు ఎగ్గొట్టకూడదు అనుకున్నాను, అట్టగే డబ్బులు ఇప్పించావు. ఇవి నా సంసారానికి ఉపయోగపడతాయి అనుకున్నాను, బాగుంది. ఇప్పుడు నాకేంటి పొజిషన్ ఫ్యామిలీలో, అన్నయ్య బీఎస్సీ దాకా చదివి పనికిరాని వాడయ్యాడు, మెంటల్ పిచ్చి ఆయన అయిపోయాడు. అన్నయ్య, అమ్మ, ఓ పెళ్ళిగాని చెల్లెలు, నేను, మా ఆవిడ, 2 పిల్లలు, సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్. ఇల్లు కట్టుకోవాలి, పాత ఇల్లు పక్కన పడిపోయేటట్టు ఉంది. పడిపోతే ఇంట్లో ఉన్న పిచ్చి అయినా ముసలావిడ ఇబ్బంది పడతారు, చచ్చిపోతారు. ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను హైదరాబాద్ వెళ్తే తప్ప నా సంసారాన్ని నేను నిలబెట్టుకోలేను అనేది నా ఇంటెన్షన్. నాకు అక్కడ ఎన్ని బంధాలు ఉన్నాయి, ఎన్ని బాంధవ్యాలు ఉన్నాయి, ఇప్పుడు ఊళ్ళో
కిరణీకం అంటే ఒక పొలిటీషియన్ లాగానే అవన్నీ వదిలిపెట్టుకొని తెంచుకొని రావాలంటే రాలేము. అవును కదా, రాలేము. కానీ నేను వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నా. నాకు ఫ్యామిలీ ముఖ్యం, ఈ దెబ్బ తినకూడదు, మనం దాన్ని చెయ్యాలి, లేకపోతే అసమర్థుడని అనిపించుకోకూడదు, వెళ్ళాలి అంటే అవకాశం లేదన్నారు. ఏంటంటే ఇంతలో ఒక నెలలో ఏం జరిగింది, మా ఎంఆర్ఓ గారు మరి తొరుగులో కాగితాలు ఉండే పట్టురా అన్నాడు. పట్టురాయడానికి వెళ్తే చిన్న పేపర్ ఏదో కనపడింది, తెలుగు పేపర్. మడిచి జేబులో పెట్టుకున్నా, వచ్చాను, అది పేపర్స్ ఆయనకి ఇచ్చాను. బయట టీ తాగటానికి వెళ్ళినప్పుడు చదివా, తెలుగులో టైప్ చేసి ఉంది. డిగ్రీ అర్హత లేకపోయినను రాష్ట్ర రాజధాని కార్యాలయంలో పనిచేయుటకు సంసిద్ధత తెలియజేయుట గురించి అని ఉంది. ఇది వస్తే మరి నెంబర్ పడాలి, టపాల్లో రావాలి, రాలేదు. సరే వాట్ ఇట్ మేబీ అనుకున్నా, జేబులు పెట్టుకున్నా కలెక్టరేట్కి వెళ్ళా. కలెక్టరేట్కి వెళ్తే ఆ అబ్బాయి మన ఊరుకున్నాడు. ఏంటన్నా అన్నాడు. ఇది రా అన్న, పెట్టన్నా అన్నాడు. పెట్టా, నెలలో పోస్టింగ్ వచ్చింది. అబ్బా, అన్నీ మిరకల్స్ ఇవన్నీ. వచ్చా. అట్లా నాకు సరే వచ్చిన తర్వాత అక్కడ ప్రాబ్లం ఏంటి, ఇల్లు కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవాలి ఇల్లు? పూర్వం నుంచి నాన్నగారు తాతగారు వాళ్ళందరూ కరణాలయ్యి కూడా ఇల్లు లేక ఇబ్బంది పడి కట్టుకుని ఇల్లు అది. ఆ ఇల్లు కట్టి 1947లో కట్టారు, 46లో 2000లోకి వచ్చేసాం మనం. ఏమవుతుంది ఇల్లు ఇప్పుడు కట్టాలంటే డబ్బులు లేవు. అక్కడ అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు, నీ పేరు మీద సపరేట్గా గవర్నమెంట్ నుంచి జీవో తెచ్చుకుంటే తప్ప ఆ బడ్జెట్ నీకు కేటాయిస్తాం, లేకపోతే మేము కేటాయించలేం అంటున్నారు. మరి ఏంటి, మరి ఇల్లు కట్టిస్తావా కట్టించవా? నువ్వే కట్టించాలి, లేకపోతే ఇబ్బంది పడతాను స్వామి అని చాలా ప్రే చేసుకునేవాడిని. ఇక్కడికి వచ్చాక నన్ను డిపార్ట్మెంట్లో వేశారు. వేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్లో నాకు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సీట్ ఇచ్చారు. సీట్ ఇస్తే నా పక్క ఆయన అడిగా, మనం ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలి అని. అప్లికేషన్ పెట్టాలన్నాడు. మరి సీనియారిటీలో చాలామంది ఉన్నారు కానీ వీళ్ళ సీనియారిటీ వేరు, మన డిపార్ట్మెంట్ సీనియారిటీ వేరు అన్నాడు. లోపలికి వెళ్దాంపా అన్నాడు. లోపలికి తీసుకెళ్ళాడు. సార్ రమణమూర్తి ఇల్లు కట్టుకోవాలంటున్నాడు సార్ అన్నాడు. అప్లై చేయమను అన్నాడు. అప్లై చేశా. వారంలో శాంక్షన్ చేశారు, డబ్బులు ఇచ్చారు, 1,50,000 గవర్నమెంట్ లోను. ఇల్లు కట్టుకుని నా దగ్గర 1,00,000 దాచిపెట్టినవి ఉంటాను, ఇది అది కలిపి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్నాను. అట్లా వస్తూ ఇక్కడే ఉండిపోయా. అక్కడ ఇల్లు కట్టాం కదా ఆల్రెడీ. అట్లా ఎందుకు, పిల్లవాడు అదే పని మీద ఉన్నాడు, వాడికి ఇల్లు లేకుండా ఎట్లుంటాడు ఊళ్ళో? అవును, ఉండని, మనం ఇక్కడ అయితే కొందాం, మనకేం ఇది అని. ఇప్పుడు డబ్బులు వస్తేలే, ఈ వచ్చిన డబ్బులతో ఇక్కడ కొనుక్కుందామంటే ఈ రేటు పెరిగింది, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అట్లా 30 కిలోమీటర్లు వెళ్ళిపోయింది అప్పటికి హైదరాబాద్. అవును, మొత్తం ఇప్పుడు విస్తరించిపోయి ఫుల్గా. తర్వాత నేను చూసుకున్నాం, ఇప్పుడు 30 లక్షలు పెట్టి మనం లోన్ తీసుకొని ఇల్లు కట్టుకొని లోన్ తీర్చిన కన్నా 30 లక్షలు మనం బ్యాంకులో వేసుకుంటే 600 చొప్పున 18,000 వస్తుంది. 8,000 మనకి ఇంటి అద్దె. మన మామూలు ఎక్కడున్నా అప్పుడు ఎక్కడ ఉండేవాడిని, మాసప్ ట్యాంకులో ఉండేవాడిని. 3,000 రూపాయలు నేను కట్టేది అప్పుడు మాసప్ ట్యాంకులో. ఏ సంవత్సరం సార్ ఇది? 2007. ఓహో, ఎక్కడ? పొత్తూరు వెంకటేశ్వరరావు గారి ఇంటికి దగ్గర మాసప్ ట్యాంక్. మన గ్రౌండ్ ఉంది కదా, శాంతినగర్ ఉంది కదా, శాంతినగర్లో ఉంది. చాలా మంచి ఏరియా, చాలా మంచి ఏరియా. పాపం ఆవిడ శాంతమ్మ గారు అని ఆవిడ ఇంట్లోనే ఉండేవాడిని. పైన 2 రూమ్స్ ఇచ్చారు మాకు సరిపోయేది సఫిషియెంట్గా. సో అలా అయ్యప్ప స్వామి రాకతో చాలా ఎక్కడికెక్కడ చేసుకొచ్చాడు. అయితే కారణం ఏంటంటే ఆ రోజు పెట్టుకున్న ఫోటో ఇప్పటికి కూడా మేము తీయలే. మొదటి సంవత్సరం పెట్టిన ఫోటో అంటే కదిలించి తీసేసి అక్కడ పెట్టి మళ్ళీ పెట్టుకుంటారు. ఆ అలవాటు మేము తీయలే. ఎందుకంటే మా ఇంట్లో అడ్లు లేవు, తనకు కూడా లేదు. నేను మాలేసుకునే నాటికి తనకి హిస్టరాక్టమీ అయింది, ఆపరేషన్. ఇద్దరు మగపిల్లలే. అందుకని ఏం చేసేవాళ్ళం, పెట్టి రోజు శరీరం గోష్ఠి చేసుకోవడం ప్రారంభించావు. ఒక ఆయన చెప్పాడు, నువ్వు దీక్షలో ఉన్నప్పుడే కాదు విడిగా కూడా చేసుకుంటూ ఉండంటే రోజు చేసుకోవడం అలవాటైపోయింది నాకు. పొద్దున సాయంత్రం దీపం వెలిగించడం, చేసుకోవడం ఆఫీస్ నుంచి రాగానే. అట్లా అన్నదాన ప్రభువు. అవును సార్, 40 సార్లు వెళ్ళారు కదా మీరు. 39 జంతువులు కనిపించాయి మీకు, పులులు అవన్నీ వింటూ ఉంటాం అన్ని. అయితే మేము నైట్ వెళ్ళేటప్పుడు శబ్దాలు వినిపించేవి కింద లోయలో నుంచి, ఏనుగుల ఘీంకారాలు. నేను అవతల నుంచి వెనక పక్క నుంచి కూడా వెళ్ళాం. అంటే
పులిమేడు అంటారు కదా, పులిమేడు మీద నిద్ర కూడా చేసా ఒక నైట్ నేను. నిజమేనా సార్? పులులు వస్తాయంటారు. వస్తాయంటారు, రాకుండా ఉండవు, వస్తాయి. అయితే మనకి ఎప్పుడు జరగలేదు, మంచి కానీ అంటే భక్తులకి ఏమి కాదని కూడా అంటారు. మనకి ఎప్పుడు కనపడలేదు. చాలా గొప్ప. అంటే ఒకవైపు మీ లౌకిక ప్రయాణం, ఇంకొక వైపు ఈ అలౌకిక. అమ్మ ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం మనల్ని ఆచరిస్తుంది అనేది సత్యం, అంతే. ధర్మో రక్షతి రక్షిత, అందులో డౌట్ లేదు. అదే ఆయన శ్రీ ధర్మశాస్త్ర, ధర్మశాస్త్రవే శరణమయ్యప్ప. చాలా బాగుంది సార్ వినడానికి. సార్ ఇప్పుడు మరి సినిమాలు యాక్టివ్గా చేస్తున్నారా? దాదాపు ఒక 20-25 సినిమాల్లో చేసుంటారు మీరు. నేను 60 సినిమాలు పూర్తి చేశానమ్మా. ఓ 60 సినిమాలు అయితే చాలా. 2021 తర్వాత 2021 తర్వాతే 60 సినిమాలు. అంతకుముందు 14 చేశాను, 15. ఇది మన మోహన్ కృష్ణ గారు వాళ్ళవి, తనికెళ్ళ భరణి గారు ఇప్పించినవి, అవి ఒక 15 దాకా చేసి ఉంటాను. ఆ తర్వాత 60 పూర్తి చేశాను, ఒక 5 రన్ అవుతున్నాయి. ఇప్పుడు రన్ అవుతున్నాయి యాక్టివ్గా. ఎన్ని రోజులు సార్ నెలకి? ప్రతిరోజు పని ఉంటుందా? ఉండదమ్మా, అంటే ఇస్తారు కానీ డేట్లు ఉంటాయి, నెలలో 20 రోజులు డేట్లు ఉంటాయి. ఒక్కోసారి క్యాన్సిల్ అయిపోయి నెల ఖాళీగానే ఉన్న సందర్భం కూడా ఉంది. మొన్న అక్టోబరు, ఈ జనవరిలోనే దాదాపు 20 డేస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మీకు అయ్యప్ప స్వామి ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు సార్? ఈ స్టేజ్లో మీకు అన్నీ మీ ఇష్టానుసారమే దాదాపు నెరవేరుతూ వచ్చాయి. వచ్చినాయమ్మా ఇంతవరకు. అట్లా అంత కోరుకోవాలని ఏం లేదు, కానీ నా వంశాన్ని బాగా చూడమని కోరుకుంటాను. అది సహజమైన కోరిక, అది అంతే. రోజు అడిగేది కూడా అదే. మామూలుగా సంకల్పం చెప్పుకొని చేసుకుంటాం. ధనకనక వస్తు వాహన విద్యా ఉద్యోగ అధికార ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, దుర్వ్యసన దుష్ట స్నేహ దుష్ట సాంగత్య నివృత్త్యర్థం, సజ్జన సాంగత్య సిద్ధ్యర్థం, మమ సకుటుంబ సహోదరి అన్యోన్య ప్రేమానురాగాభివృద్ధ్యర్థం, మమ సకుటుంబ అనుకూల దాంపత్యత సిద్ధ్యర్థం అని చెప్పి శరణఘోష చేసుకుంటాం. ఓహో, ఇంకా వేరే అడిగేది అందులోనే ఉంటుంది, అంతే కదా సార్. చాలా గొప్పగా ఉంది సార్. రంగస్థల పూర్వ వైభవం తిరిగి రావాలంటే ఏం చేయాలి సార్? పూర్వ వైభవం ఇప్పుడు కూడా వైభవంగానే ఉందమ్మా. పూర్వ వైభవం అంటే ఎట్లుండేదంటే ప్రజల ఆదరణ ఎక్కువ ఉండేది. అవును, ప్రజల ఆదరణ ఎక్కువ, వెళ్ళి తీరిక తీసుకుని వెళ్ళి చేసుకుని వెళ్ళి కూర్చునేవారు. అంటే అప్పుడు దానికి కారణం ఏం లేదు, కాలంలో వచ్చిన మార్పు. అవును, ఇదివరకు రెండో యావగేషన్ లేదు, రెండో వ్యాపకం లేదు. మీ ఊళ్ళో లేదు, మన ఊళ్ళో ఒక పద్యనాటకం రేపు మన షణ్ముఖ ఆంజనేయరాజు గారితో లేకపోతే అపూర్ నరసింహారావు గారితో వాళ్ళతో పెట్టారు, స్థాన నరసింహారావు గారితో నాటకం పెట్టారంటే బళ్ళు కట్టుకొని వచ్చి చూసుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఆదరణ అటువంటిది. వాళ్ళకున్న ప్రేమని వాళ్ళ నటులతో అనేక రకాలుగా పంచుకునేవాళ్ళు. బహుమతులు ఇచ్చో ధాన్యాదులు ఇచ్చో ఏదో రకంగా పంచుకునేవాళ్ళు, చూసేవాళ్ళు. కాలంలో వచ్చిన మార్పు వల్ల సినిమాలు వచ్చాయి, తగ్గింది. సినిమాల తర్వాత టీవీలు వచ్చాయి, తగ్గింది. ఇప్పుడు ఓటీటీలు వస్తున్నాయి, తగ్గింది. అయినా ఇవాళకి కూడా నాటకాన్ని బ్రతికిస్తున్నారు మన వాళ్ళు. అది గొప్ప విషయం. అవును. అది ఎవరు అంటే పోషకులు. మీకు తెలిసినా తెలియకపోయినా టోటల్గా 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ 60 పరిషత్తులు జరుగుతాయి దరిదాపుగా. 60 పరిషత్తులు అంటే ఆహ్వాన పోటీలు ఉంటాయి. అంటే ఆహ్వానోత్సవాలు అంటే మా ఇష్టం వచ్చిన నాటికలు పిలిచి ఒక 10-3 రోజులు ఆడిచ్చి వాళ్ళకి మర్యాదలు చేసి డబ్బులు ఇచ్చి పంపించేసేస్తాం. మళ్ళీ కొంతమంది కాంపిటీషన్స్ పెట్టి బహుమతులు ఇచ్చి పంపిస్తారు. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఎవరి వల్ల జరుగుతుంది? అది పోషకుల వల్లే. అంతే కదా. అయితే పోషకుల దగ్గరికి వెళ్ళి తిరిగి మరి చేసి ఆయన తన సమయాన్ని వెచ్చించి ఒక సంస్థ, ఎమ్మెల్యే గారి తరఫున జరిగేవి ఉన్నాయి, తర్వాత ఊళ్ళో ఉన్న ఔత్సాహికుల వల్ల జరిగేవి ఉన్నాయి, పోషిస్తున్నారు. అయితే కాబట్టి పూర్వ వైభవం అనేది ఇప్పుడు రావటం అంటే కష్టం, కాలమానం ప్రకారం కాలం మారిపోయింది. అయినా ఏమాత్రం తగ్గకుండా నిర్వహిస్తున్నారు. అది గొప్ప విషయం నేను అనేది. కరెక్టే సార్, మీరు మంచి మాట. ఇప్పుడు అప్పజోషులో వాళ్ళు ఉన్నారు, అప్పజోషులో విష్ణుభట్ల ఫౌండేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఏరియాలో పెడతారు. ఈ సంవత్సరం శ్రీకాకుళం పెడితే వచ్చే సంవత్సరం నెల్లూరు పెడతారు, ఆ తర్వాత సంవత్సరం గుంటూరు పెడతారు, ఆ తర్వాత మచిలీపట్నం పెడతారు. అట్లా జరుపుకొస్తారు జనవరి దీంట్లో. అట్లాగే 60 పరిషత్తులు కండక్ట్ చేస్తున్నారు టోటల్గా.
మరి 60 పరిషత్తులు కండక్ట్ చేయడానికి ఒక్కొక్క పరిషత్తుకి హీనంగా లెక్క చూసుకుంటే 5 లక్షల దగ్గర నుంచి మినిమం 15 లక్షల దాకా ఖర్చు అయ్యేది ఉంటుంది. మన సినిమా రైటర్ సాయి మాధవ్ గారు ఉన్నారు, అవును, ఆయన తెనాల్లో కళ్ళ కాణాచి అని చెప్పి దరిదాపు 25-30 లక్షలు ఖర్చు అవుతుంది. నా ఊరికే సింపుల్గా చెప్పి ఇంకెక్కువ చెప్పలేం. మరి ఆయన పద్య నాటకాలు పెడతారు, సాంఘిక నాటకాలు పెడతారు, సాంఘిక నాటికలు పెడతారు, 3 విభాగాలు నడుపుతారు. ఈ సంవత్సరం ప్రయోగంగా ఏం చేశాడు ఆయన, పౌరాణిక నాటకాలు తగ్గించి సాంఘిక పద్య నాటకాలు పెట్టారు. ఓ బాగుంది. మళ్ళీ సాంఘిక నాటకాలు ఉంటే సాంఘిక పద్య నాటకాలు. పద్య నాటకాలు అంటే మరి పాట రావాలి. పాడేవాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. మీ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని అందులో సెలెక్ట్ చేసుకొని పెడతారు. మరి చేస్తున్నట్టే కదా ఇక దానికి ఇంకా. అయితే అంత ఉన్నతి రాకపోయినా మంచి ఆదరణ మాత్రం కొనసాగుతోంది, బాగా చేస్తున్నారు. మంచి నటులు తయారయ్యే వాళ్ళు ఉన్నారు. అయితే ఏంటంటే మనం ఇక్కడ మామూలుగా ఇండస్ట్రీలో వీళ్ళకున్న సౌలభ్యం వల్ల, అంటే వీళ్ళు బయటికి వెళ్ళలేక వీళ్ళున్న బిజీలో కారణంగా వీళ్ళు ఆడిషన్స్ పెట్టుకొని ఆర్టిస్టులను తీసుకుంటారు. ఆడిషన్స్లో కొన్ని క్యారెక్టర్స్ లేనప్పుడు ఇతర భాషల నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని తీసుకుంటున్నారు. అది సహజమే లేండి సార్. కానీ తర్వాత తరాలు నాటకం, ముఖ్యంగా రంగస్థల నాటకం విలువను తెలుసుకుంటాయి తర్వాత తరాలు కూడా అని ఆశిస్తున్నాం సార్. ఆశే, అది మనం ఆశిస్తున్నాం. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళటల్లా, అది వీళ్ళు చేస్తున్న తప్పు. మనం పంపట్ల ఇంట్లో వాళ్ళం, అది మనం చేస్తున్నాం. అదే ఇంజనీరింగ్. ఎందుకంటే మీరు పెరుగుతున్నప్పుడు ఉన్న తీరిక, ఆ వెసులుబాటు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఎరా ఈ 3 రోజులు కాస్త టీవీలు గేమ్స్ ఆపి అక్కడ నాటకాలు పెట్టారు కదా, ఇటు చూసిరండి అని పంపట్ల. అది మనం చేస్తున్న తప్పే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మినిమం అంత ఖర్చు పెట్టి అందులో మంచి మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి, మామూలు కాన్సెప్ట్స్ ఉండవు. సమాజం ఒక చెడు దారి పట్టకుండా ఒక మంచి దారిలో వెళ్ళటానికి అనువైనటువంటి కథాంశాలే ఉంటాయి నాటకాలు. అవును, దాంట్లో మళ్ళీ వాళ్ళకి తోచిన పరిష్కారం చెప్తారు. మరి అటువంటి వాటిని ప్రోత్సహించాలి అంటే మరి పిల్లలు వెళ్ళి చూస్తేనే కదా వాళ్ళకైనా రేపు భవిష్యత్తులో తెలిసేది. నేను నా 7-8 ఏళ్ళ నుంచి చూసా. మా నాన్నగారు రంగూన్ రౌడీ నాటకానికి తీసుకెళ్లారు తెనాలి చూపించడానికి. చూస్తూ నేను నిద్రపోయి కుర్చీలోంచి కింద పడ్డా, నాకు అది గుర్తు, అందుకని తీసుకెళ్లారని. అంటే చెప్తున్నా మీకు, అట్లా తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే చిన్నప్పటి నుంచి అభిరుచి, అలవాటు. నా వరకు నేను చెప్పాలంటే నా లైఫ్ స్టైల్ చాలా భాగం నేను నాటకాలు చూసి నాటకాలు ఆడి నేను నడుచుకుంటూ వచ్చిన వాడిని. అంటే ఇది మనం చేయొచ్చు, ఇది మనం చేయకూడదు, ఇటు జాగ్రత్తగా వెళ్ళాలి, ఇటు జాగ్రత్తగా ఉండాలి అని. అట్లా అద్భుతమైనటువంటి కథలు, కథాంశాలతో వాళ్ళు పాపం సెలెక్ట్ చేసి పెడతారు. అంటే వస్తారు, రెగ్యులర్ ప్రేక్షకులు వస్తుంటారు, అదే. కానీ ఎక్కువ మంది వచ్చి చూసుకునేటటువంటిది 3 రోజులు కేటాయించుకోలేకపోతున్నారు. ఈ ఇంట్లో వాళ్ళు కూడా వస్తున్నారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. పిల్లలు మాత్రం రావట్లే. ఏజ్డ్ వయసులో ఉన్న పిల్లలు, అంటే 20-30 మధ్యలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు. వాళ్ళు వచ్చినాడు మీరు అన్నట్టుగా నిలబడుతుంది, ఇంకా మరింత నిలబడుతుంది. అందులో వర్క్ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వర్క్ చేస్తే మీరు ఒక 10 నాటకాలు ఆడితే ఒక థియేటర్ ట్రైనింగ్ అయినట్టే. అంతే కదా సార్. అట్లా ఉత్సాహం చూపించలేకపోతున్నారు యువత. అదొకటే ఎప్పుడన్నా కొంచెం బాధేస్తూ ఉంటుంది. కానీ మొత్తం మీద సార్ మీరు బహుమాధ్యమాలలో మీ నటన ప్రతాపం చూపిస్తూ చాలా అన్నిటికంటే ఆసక్తికరం మీ అయ్యప్ప స్వామితో మీ ప్రయాణం అనేది చాలా మందిని కదిలించి ఉంటుంది. ఎందుకంటే మాల వేసుకునే టైం ఇదే మెయిన్. నవంబర్ నుంచి నేను కూడా దాదాపుగా ఈ 39 సంవత్సరాల్లో 21 సార్లు పెద్ద పద్మ నడిచానమ్మా. తర్వాత ఏమైందంటే వర్క్ పెరిగిపోయింది. 5 రోజులు 8 రోజులు జర్నీ చేయలేకపోతున్నాము. 3 రోజులు జర్నీకి వచ్చేసేసి వెళ్ళి అభిషేకం చేయించుకొని. ఇప్పుడు 39 సంవత్సరాల్లో కూడా నేను తీసుకువెళ్ళిన ఆజ్యాన్ని అభిషేకం చేసుకొనే తీసుకొచ్చుకున్నా. ఇంతవరకు అక్కడి నుంచి కొనుక్కొచ్చుకోవటం అనేది ప్రసాదంగా నాకు అలవాట్లేదు. మీరే అన్ని మేము అభిషేకం చేయిస్తాం. ఇప్పుడు మనం 4 వెళ్ళినా నేను సివిలియన్స్ ఎక్కువ వస్తారు మా ఊరి నుంచి మాతో పాటు. విడి నెయ్యి తెచ్చుకుంటారు, విడి నెయ్యి పంపిస్తాం.
అంతా ఒక క్యాన్లో వేసి ఇప్పుడు కూడా మహిళలకి దాదాపు కొంత నిషిద్ధం కదా పెద్దవాళ్ళకి 50 క్రాస్ అవ్వాలి. 50 క్రాస్ అయిన వాళ్ళకి చెక్ చేస్తారు మన ఆధార్ కార్డు చెక్ చేస్తారండి. ఒకవేళ 50 క్రాస్ అయినా కూడా అంటే మనం సడలినట్టు ఉండాలమ్మా. వయసు సడలింపు కనపడాలి స్త్రీలో. కనపడకపోతే కొంచెం ఆపుతారు. అది ఓహో అది అక్కడ అక్కడ నిష్ఠ అలాంటి మోహం కలిగేటట్టుగా కనపడకూడదు అనేది ఇన్నర్ కాన్సెప్ట్ అని నేను అనుకున్నా. ఓహో అదే కరెక్టో అవునో కాదో చెప్పలేను, కానీ 50 క్రాస్ అయిన వాళ్ళు వెళ్తూనే ఉంటారు. మొత్తానికి సార్ గోపరాజు రమణమూర్తి గారు మీకు చాలా ధన్యవాదాలు. గొప్ప విషయాలు చెప్పారు ఇవాళ. అన్నిటికన్నా కూడా ఇంకో మనసులో ఉన్న విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, రంగస్థలంలో ఉన్నటువంటి నాబోటి నటుడిని పిలిచి వేషం ఇచ్చి తన సినిమాల్లో వేషం చేయించిన భవ్య క్రియేషన్స్ ఆనంద ప్రసాద్ గారు, అన్నే రవికుమార్ గారు, దర్శకుడు మా వినోద్ గారుకి ఎప్పుడూ ప్రణామం చెప్పుకుంటూ ఉంటా మనసులో. నేను అంటే పైకి నేను కనపడకపోవచ్చు వాళ్ళకి, ఎందుకంటే సెటిల్ అయ్యాను వాళ్ళ వల్ల. అవును అంతే కదా, వాళ్ళ వల్ల నేను సెటిల్ అయ్యాను. పిల్లలకి వేరే ఇల్లు నేను కట్టించిస్తే నేను వీళ్ళ వల్ల ఇల్లు కట్టుకున్నాను. సపరేట్గా 2 గదులు ఇల్లు కట్టుకున్నాను. ఇబ్బంది లేకుండా బ్రతకడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకున్నాను. మరి రంగస్థలం నుంచి ఆ అవకాశం అనేది ఇచ్చిన తర్వాత నా చేత సినిమాలు చేయించినటువంటి మన చలనచిత్ర పరిశ్రమ నిర్మాతలు, దర్శకులు అందరికీ కూడా సర్వదా కృతజ్ఞుడిని. అది మరింతగా మీరు ఈ కొత్త సంవత్సరం 2025 నుంచి మొదలుకొని ఇంకా మీకు బాగా సవాల్ విసిరే లాంటి పాత్రలు మీరు చేసి అందరినీ ప్రేక్షకుల్ని అలరిస్తారని మేము కూడా ఆశిస్తున్నాం సార్. వస్తే చేయటానికి ఎప్పుడైనా సిద్ధమేనా. ఒక్కటి ఇప్పుడు మన వయసుకి మనం ఏం చేయలేమో దాంట్లో వేలు పెట్టకూడదు, కానీ క్యారెక్టర్ ఏదన్నా వచ్చి చేయాలంటే అందులో ఏ క్యారెక్టర్ అయినా, అది దుర్మార్గం వేషమైనా మంచి వేషమైనా చేయటం అనేది థియేటర్లో అలవాటు అయిపోతుంది. అవునవును. వాయిస్ కూడా మార్చుకుంటా నేను, 3-4 వాయిస్లు మార్చుకొని చెప్తాను నేను చెప్పటంలో కూడా. అది వస్తే మాత్రం అవకాశం ఇస్తే చేయటానికి సర్వదా సిద్ధం. రైట్, తప్పకుండా సార్. అది ఆ అవకాశాలు వస్తాయని చెప్పి ఆశిద్దాం. స్వామియే శరణం అయ్యప్ప. స్వామియే శరణం.